హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. చూడండి, ఇది మనము ఈ స్వీట్ కార్న్ ఉంది కదండి, మొక్కజొన్నలు, దీనిది ఇలా గింజలు తీసేసుకుందాము. అంత గింజలు ఉంచాను నేను. ఇది చాలా ఈజీగా తీసుకునే మెథడ్ నేను బన్నూరు వారి వంటిలో పెట్టాను. మీరందరూ కూడా చూడండి దీన్ని ఇప్పుడు ఇలా చూడండి, ఇలా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకోవచ్చు మనము, లైన్లే వచ్చేస్తుందండి. అందులో ఇలా రెండుగా కట్ చేసుకున్నామంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఒకే ఒక గింజ లేకుండా క్లీన్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనము క్రిస్పీ కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయింది కాబట్టి ఇందులోకి వేసుకున్నాను నేను కొలిచి. ఇది ఇప్పుడు 2 గ్లాసుల నీళ్ళండి. అంటే దీంట్లోనే ఉండింది కదండి గింజలు కూడా, దీంట్లో ఒక గిన్నెడు ఉండింది. సో 2 గిన్నెలు నీళ్ళు వేసినామంటే కూడా సరిపోతుంది. మనం గ్లాసులో కొలుచుకుంటే 4 వేసుకోవాలి. గిన్నె అయితే 1 డబ్బాలండి. ఇప్పుడు 2 గ్లాసుల గింజలకు 4 గ్లాసుల నీళ్ళు అవుతుంది దీని కొలతలో. ఈ గిన్నెలో వేసుకున్నామంటే, గిన్నె నింపా ఉండింది కాబట్టి ఒక గిన్నెకు 2 గిన్నెలు వేసుకుంటే చాలు. దీన్ని ఇప్పుడు స్టవ్ పై నుంచి ఉడికించుకుందాము. చూడండి, ఇలా ఉడుకుతా ఉంది కదా, సుమారు 1.5 నిమిషం అయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. బొరకల గిన్నెలకి వేసేస్తాండి. ఇప్పుడు దీంట్లోనే సగం నీళ్ళు ఉడికిపోతుంది. పైన ఇలా గిన్నెలకు వేసేసుకుంటే అవుతుంది. ఈ క్రిస్పీ కార్న్ చేసుకోవడానికి స్టవ్ పైన బాణలుంచి నూనె వేస్తున్నాను. కోడించుకోవడానికండి, ఇది డీప్ ఫ్రై చేయడానికి. ఇది కాగే లోపల అక్కడ మనం దాన్ని రెడీ చేసుకుందాము. బియ్యపిండి వేస్తున్నాను, 1 కప్పు. పెద్దగా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను ఎక్కువగా వేసుకోవాలి, కలుపుకోవాలి. దీంతోపాటు కార్న్ఫ్లోర్ వేస్తాను, 1 కప్పు కార్న్ఫ్లోర్ అండి. గింజలు ఉడికించుకున్నప్పుడు ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. గింజలు ఉడికించుకున్నప్పుడు వేస్తే ఉప్పు వేసే పని లేదండి. నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేస్తాను. 1 టేబుల్ స్పూను మైదా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు దంచి వేద్దామండి, పొడి చేసుకుందాము. ఇలా నున్నగా పొడి చేసుకుని ఇందులోకి వేద్దాము. వీటినంతా ఇప్పుడు కలిపేసుకుందామండి. అంత ఫుల్గా కలుపుకోవాలి. ఇది కలిపింది అయింది చూడండి. ఇలా దీన్ని ఇప్పుడు ఒక్కసారి ఇందులోకి వేసుకుంటే మనం ఎక్సెస్ పిండి అంతా, గింజలకు పట్టుకోకుండా ఉండే పిండి అంతా వచ్చేస్తుంది. అప్పుడు నూనె చెడిపోదండి, లేకపోతే నూనె అంతా చెడిపోతుంది. అందుకని ఇలా చూడండి, ఇలా చేసేసుకున్నామంటే ఈ పిండి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే పడిపోతుంది. దీన్ని ఇప్పుడు నూనె ఉంచినానండి, బాణట్లోకి వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది గోళిపోతున్నవన్నీ పైకి లేచేస్తున్నాయి, మీకు తెలుస్తుంది. సౌండ్ చూడండి ఎలా వస్తుందో, క్రిస్పీగా అయింది కాబట్టి సౌండ్ కూడా అలా వస్తుంది. పైకి అన్నీ లేచేస్తున్నాయి, కనపడతా ఉంది కదా మీకు. చూడండి, అంతా తేలిపోయినాయి. ఇప్పుడు తీసేద్దాం దీన్ని. చూడండి, సౌండ్ ఎంత బాగా వస్తుందో. బాగా ఇలా నూనె అంతా వడబోసేసి తర్వాత ఇలా పేపర్ పెట్టుకున్నానండి నేను, టిష్యూ పేపరు. ఇందులోకి వేసేసుకుంటే ఎక్సెస్ నూనె ఏమన్నా ఉంటే అది పీల్చేసుకుంటుంది. వేగనే తిప్పకూడదండి, కాసేపు అయినాక మనం ఇలా కలిపితే సరిపోతుంది. ఎందుకంటే దానికి అంటుకున్నదంతా వచ్చేస్తుంది కదండి. ఇవన్నీ పొడులు వేసింటాం కదా, అవన్నీ వచ్చేయకుండా మనము కొంచెం బాగా ఇది వేగినాక మనం తిప్పేసుకోవాలి. తిప్పుకోవడం అంటే ఊరికే కలుపుకోవడమేనండి, అంతే. అలా కలిపేస్తే అయిపోయింది. ఇది అయిపోయిందంటే మనకు చూడండి, ఆ పొంగడం కూడా తక్కువ అవుతుంది. అప్పుడు ఇలా తీసివేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా అయిందండి. చూడండి సౌండ్ ఎంత ఉందో. చూడండి, దీనికి ఆమ్చూర్ వేస్తున్నాను కొద్దిగా. తర్వాత కారం వేసుకుందాము. కారం తగినంత వేసుకోవచ్చు. కొంచెం కారం ఉంటే బాగుంటుంది కదండి తినడానికి. అందుకని ఇలా కారం వేసి కలుపుకుందాము.
మీకు కాబడితే చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చు. చూడండి, చాట్ మసాలా కూడా వేసాను. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసి కలుపుదాము అంతాను. ఇలా టాస్ చేసుకుంటే బాగా కలిసిపోతుంది కదండి, అందుకు టాస్ చేస్తాను. చిల్లీ పౌడర్ అది వేసాను కదా, బాగా ఎర్రగా తినడానికి కూడా బాగుంటుందండి. ఇది ఆమ్చూర్ వేసినాము, పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి వేసానండి, కప్పులోకి. నేను ఉల్లిగడ్డలు పైన వేసుకొని తినచ్చు మనము ఇలా కొద్దిగా. కాబట్టి మీకు కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చండి, అది మీ ఆప్షన్. కొద్దిగా సాస్ కూడా వేద్దాము. పైన కొద్దిగా సాస్ వేస్తున్నాను నేను. మీకు ఏ సాస్ కావాలనో అది వేసుకోవచ్చండి. కలుపుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.